దేవేందర్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. నమస్తే, నేను మీ డాక్టర్ దేవేందర్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మల్. హ్యాపీ చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ డే సందర్భంగా మన హాస్పిటల్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ గౌతమ్ గారు పిల్లల గుండెకి సంబంధించినటువంటి చికిత్స గురించి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఎవరికైనా అటువంటి ఇబ్బందులు ఉన్నచో మన హాస్పిటల్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ గౌతమ్ గారిని సంప్రదించగలరు. హలో, నమస్తే. నేను మీ డాక్టర్ గౌతమ్ కింతాడ, కార్డియాలజిస్ట్, దేవేందర్ రెడ్డి హాస్పిటల్ నుంచి. ఈరోజు మనం చిన్నపిల్లలు వాళ్ళకి వచ్చే గుండె వ్యాధులు, వాటి లక్షణాలు, మళ్ళీ వాళ్ళకి చేసే ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో చిన్నపిల్లలకి పుట్టుకతో వచ్చే అవయవాల అరమరికలో వాటిల్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ గుండె వ్యాధులు వస్తాయి. సో ఇవి బేసికల్లీ 3 రకాలు ఉండొచ్చు. మొదటిది గుండె మధ్య ఉండే గదుల మధ్య రంధ్రాలు ఏర్పడడం. సో వీటిని మనము మెడికల్ టర్మ్స్లో ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, పేటెంట్ డక్టస్ ఆర్టీరియోస్ అని పిలుస్తాం. సో ఈ ఇబ్బంది ఉన్న పిల్లలకి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తుంటాయి, అది తరచుగా వస్తుంటాయి. వాటిని న్యూమోనియా అంటాం. అండ్ పాలు తాగేటప్పుడు వాళ్ళకి చెమటలు పట్టడం, తర్వాత ఎదుగుదల అది సరిగ్గా లేకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. సో ఇలాంటి ఈ ఇబ్బందులు ఉన్న పేషెంట్లకి వెంటనే ఎక్కువ చేసి అది ఎక్కడ లొకేషన్లో ఆ రంధ్రం ఉన్నదో వాటిని మనం సరిగ్గా కనిపెట్టి వాటిని కొన్నిసార్లు ఆపరేషన్ అది చేస్తే అవి కంప్లీట్గా నయమయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొందరిలో అవి చిన్నగా ఉన్నప్పుడు వాటిని 6 నెలలకి ఎక్కువ అలా చేసుకుంటూ ఉంటే అవి పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో చూసుకుంటూ ఉంటే అవి యూజువల్లీ 8 ఏళ్ళకి అట్లాగా వాటంతట అవే క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక రెండవది సైనోటిక్ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. సో ఈ ఇబ్బందులే ఏమైతాయంటే మన గుండెలోని ఉన్న రక్తనాళాలు ఏవైతే ఊపిరితిత్తులకు వెళ్తాయో అవి చిన్నగా సన్నగా అయిపోవడం వల్ల కానీ, లేదంటే ఊపిరితిత్తులకి బాడీకి వెళ్ళే రక్తనాళాలు ఆపోజిట్ సైడ్లో ఏర్పడడం కానీ జరుగుతుంటాయి. సో ఈ ఇబ్బంది ఉన్న పిల్లలకి ఎక్కువగా ఆయాసం వస్తుంటుంది. ఆడుతున్నప్పుడు కానీ లేకపోతే ఏమన్నా నడుస్తున్నప్పుడు కానీ ఎక్కువగా రొప్పుతూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఎక్కువగా దమ్ వస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళకి అలా ఇబ్బంది వచ్చినప్పుడు చేతి వేళ్ళల్లో, కాళ్ళ వేళ్ళ దగ్గర పెదాళ్ళు నీలి రంగులో మారుతుంటాయి. అండ్ చేతి వేళ్ళు, కాళ్ళు వేళ్ళు, ఆ గోర్లు ఎక్కువగా ఉబ్బుతుంటాయి. సో ఈ ఇబ్బంది ఉన్న పిల్లలకి వెంటనే ఎక్కువ చేయించాల్సిన అవసరం ఉంటుంది. అది చేసి ఎక్కడ ప్రాబ్లం ఉన్నదో మనం జాగ్రత్తగా కనిపెట్టి వాటికి కంప్లీట్గా ఆపరేషన్ చేస్తే అప్పుడు అవి బాగయ్యే అవకాశం ఉంటుంది. ఇక మూడవది, మనకి గుండెలో 4 వాల్వ్స్ ఉంటాయి. ఈ 4 వాల్వ్స్ పుట్టినప్పుడు అవి చిన్నగా అయిపోవడం కానీ, లేదంటే అవి మూసుకుపోవడం కానీ జరుగుతుంటాయి. సో ఈ ఇబ్బంది ఉన్న పిల్లలకి ఎక్కువగా ఏ పని చేసినా ఆయాసం రావడం, ఆడుకున్నప్పుడు అది సరిమంగా ఆడుకోలేకపోవడం, ఎక్కువ దూరం పరిగెట్టలేకపోవడం, ఛాతీలో నొప్పి రావడం, కళ్ళు తిరగడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో ఈ ఇబ్బంది ఉన్న పిల్లలకి ఎక్కువ అది చేసి ఆ వాల్వ్ ఎక్కడైతే ఏ వాల్వ్ అయితే బ్లాక్ అయిందో మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాటికి కొన్నిసార్లు ఒక చిన్న ఆపరేషన్ బలూన్ పెట్టి ఆ వాల్వ్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఇవి చేయడం వల్ల వాళ్ళకి ఆ సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి. సో మీకు కానీ, మీ పిల్లలకి కానీ, మీ తెలిసిన వాళ్ళ పిల్లలకి కానీ ఇట్లాంటి ఇబ్బందులు, ఈ లక్షణాలు గనక ఉంటే వెంటనే కార్డియాలజిస్ట్కి చూపించండి. ఎందుకంటే కొన్ని వ్యాధులు, ఇప్పుడు నేను చెప్పిన వ్యాధుల్లో కొన్ని వ్యాధుల్లో కరెక్ట్గా టైంకి ఆపరేషన్ చేయలేకపోతే అవి ఎప్పటికీ ఆపరేషన్ చేయలేని స్టేజ్కి వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు తర్వాత మనం చేయగలిగింది ఏమీ ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ చిల్డ్రన్స్ డే.